హాయ్ ఫ్రెండ్స్, ఇది 36 సైజు కానీ డీప్ నెక్ కాదన్నట్టు. అంటే పెద్దవాళ్ళకి, కొంచెం పెద్దవాళ్ళకి డీప్ నెక్ పెట్టుకోకపోతే 36 సైజు వాళ్ళకి మనం నెక్ ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత పెట్టాలని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. చూపించిన విధంగా వీడియోలో మనం ఫస్ట్ చెస్ట్ పాయింట్ అయితే మెజర్మెంట్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. తర్వాత నెక్ పాయింట్ పెట్టుకోవాలి. చెస్ట్ పాయింట్ పెట్టుకోవడం వల్ల మన నెక్ ఎంత అనేది కొంచెం డిసైడ్ అవుతుంది చెస్ట్ మీదకి వెళ్ళి. అంటే మనకి ఇక 3 వేలని నేను ప్రత్యేకంగా చెప్తాను. చాలా మటుకు 3 వేలే వస్తుంది. అంటే 2 ఇంచులు ప్లస్ 3 ఇంచులు షోల్డర్. ఇలా అయితే ఈ సైజు వాళ్ళకి కరెక్ట్ వస్తుంది. డీప్ నెక్ కాదు కాబట్టి మనం బయటకేం తీయం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనము కింద తీసుకునే లెంత్ కూడా మనం కింద నుంచి బ్లౌజ్ కొలుసుకున్న మాదిరిగానే పెట్టేసుకోవాలి. దానికి కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అసలు చాలామంది ఇదే ఆలోచిస్తుంటారు, ఈ డౌన్ ఎంత పెట్టుకోవాలి, ఆ డౌన్ ఎంత పెట్టుకోవాలని. సింపుల్గా లాజిక్ ఆలోచించుకోండి. బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కింది నుంచి కొలుసుకొని చంక డౌన్ తీసుకోండి. చంకని ఇలా డ్రా చేయండి కరువు స్కేల్ తోటి. 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్న తర్వాత కరువు చేయండి. మనం చంక రౌండ్ మనం కొలుసుకున్న దానికి కరెక్ట్ వచ్చిందా లేదా, సెట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చూసిన తర్వాత మన బ్లౌజ్ వచ్చే విధంగా మొత్తం బ్యాక్ పార్ట్ అంతా మనం అబ్జర్వ్ చేసుకొని కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి. కంపల్సరీ ఆర్మ్ రౌండ్ నెక్ విధానం ప్రాసెస్ అయితే డీప్ నెక్ కాకుండా ఎలా వచ్చేస్తుందా అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే వీడియో ఉంది, లింక్ ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నచ్చినట్టయితే లైక్ చేయండి.